అందరికీ నా నమస్కారాలండి. ఇంగ్లీష్ మెథడాలజీ ఏదైతే నోటిఫికేషన్‌లు ఇచ్చారో 2016 సంవత్సరానికి సంబంధించినటువంటి బీఎడ్ మెథడాలజీ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి అంశాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఇది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడేటటువంటి బ్లాగ్ ఇది. ఇందులో ప్రతీది ఏదైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కానివ్వండి, టాపిక్ వైజ్ సిలబస్ మొత్తం కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇందులోనే మీకు పూర్తి స్థాయిలో మెథడాలజీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదిగోండి. అండ్ ఏదైతే సానెట్, ఓడ్, ఎల్జీ ఉందో, బ్యాలడ్, లిరిక్, డ్రామాటిక్ మోనోలాగ్ అన్నీ లిటరరీ టర్మ్స్ కానివ్వండి, ఫిగర్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, రైమ్ స్కీమ్ కానివ్వండి, అన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే ప్రతిదీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇక్కడ ఇవన్నీ కూడా కనబడడం అయితే జరుగుతుంది. అదిగోండి మెథడాలజీకి సంబంధించి మెథడాలజీ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే సిలబస్లో ఇచ్చారో ఈ మెథడాలజీ టాపిక్స్ అన్నీ కూడా మీకు జూమ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం డిస్కస్ చేసేది ఏంటంటే 2016 మెథడాలజీ ఏదైతే ఉందో దరిదాపులుగా ఎలాంటి తేడా అయితే లేదు. కొన్ని కొత్తవి రావడం జరిగింది. వాటి వరకు మీరు అప్డేట్ అయితే బాగుంటుంది. ఇక సినానిమ్స్, యాంటనిమ్స్. సినానిమ్స్ అంటే సమానార్థాలు, యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ ఇడియమ్స్ ఈ టాపిక్ ఉంది. ఇది చూద్దాం. యాక్చువల్గా మనం సమానార్థాలు అంటాం కానీ అవి సమానార్థాలు కానే కావు. ట్రూ సినానిమ్స్ ఆర్ రిలేటివ్లీ రేర్. ట్రూగా యాజ్ ఇట్ ఈజ్ అదే అర్థాన్ని వచ్చేటటువంటి సినానిమ్ అరుదు. అండ్ ద ఆన్సర్స్ విల్ ఆఫెన్ బీ నియర్ సినానిమ్స్. ఏదో దగ్గరగా ఉండేటటువంటి అర్థాన్ని ఇవ్వడమే తప్పించి అవేమి నిజంగా యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ అయితే కాదు, దగ్గరి అర్థాలు అని చెప్పుకోవాలి. ఇక చూస్తే మనం ఇక చూడండి, స్లెయిన్ అని ఉంది. స్లెయిన్ అంటే చంపడం. దానికి సమానార్థాలు ఏముంటాయి? కిల్డ్, మర్డర్డ్, ఎగ్జిక్యూటెడ్, స్లాటర్డ్. జనరల్గా స్లెయిన్ అంటే చంపడం, స్లాటర్డ్ అన్న చంపడమే. అయితే స్లాటర్డ్ అనేది జనరల్గా ఊచకోత కోయడం, జనరల్గా జంతువుల్ని చంపడాన్ని స్లాటర్డ్ అంటారు. ఎగ్జిక్యూటెడ్ అంటే ఏదైతే లీగల్గా చంపుతారో, ఉరికము ఎక్కించి ఏదైతే ఉరేస్తారో అది ఎగ్జిక్యూటెడ్ అవుతుంది. మర్డర్ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడం. కిల్డ్ అన్నా కానీ అన్ని రకాలుగా చంపడం అనేటటువంటి అర్థం అయితే వస్తుంది. ఈ విధంగా స్లెయిన్ ఒక్కదానికి కిల్డ్, మర్డర్డ్, ఎగ్జిక్యూటెడ్, స్లాటర్డ్ ఈ విధంగా సమానార్థాలు అయితే వచ్చున్నాయి. ఇక యాంటనిమ్స్ అంటే వచ్చే వ్యతిరేక పదాలు, ఆపోజిట్స్ అనమాట. యాంటనిమ్ కెన్ ఆల్సో బీ డిరైవ్డ్ బై యాడింగ్ ప్రిఫిక్స్ టు ఏ రూట్ వర్డ్. కొన్ని ప్రిఫిక్స్లు యాడ్ చేసి రూట్ వర్డ్కి వాటిని ఏం చేయొచ్చు అంటే వ్యతిరేక పదాలు తయారు చేయొచ్చు. సపోజ్ డైజెషన్ ఉందండి, ఇన్ అనేటటువంటి ప్రిఫిక్స్ని యాడ్ చేయడం వల్ల ఇండైజెషన్ అయింది. ఈ విధంగా యాంటనిమ్ అనేది వచ్చేసింది. అండ్ అండర్స్టాండ్, దీనికి మిస్ అనేది ప్రిఫిక్స్ అనేది తగిలించడం ద్వారా మిస్అండర్స్టాండ్ అయింది, అంటే అండర్స్టాండ్కి వ్యతిరేక పదం అయింది. ఇక హోమోఫోన్స్ సంగతి. హోమోఫోన్స్ అంటే సేమ్ సౌండ్స్ అని అర్థం, అంటే ఒకే రకమైనటువంటి శబ్దాలు. ఫోన్ అంటే ఇక్కడ సౌండ్ అని, హోమో అంటే సేమ్ అనే అర్థం, ఫోన్ అంటే సౌండ్ అని. సేమ్ సౌండ్ కాకపోతే సేమ్ ప్రొనౌన్సియేషన్, అంటే సేమ్ సౌండ్ జనరేట్ చేస్తుంది, బట్ స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది, మీనింగ్ వేరుగా ఉంటుంది. సేమ్ సౌండ్ అంతే, సౌండ్ మాత్రమే సేమ్, మిగతా అన్నీ కూడా సేమ్ కాదు. స్పెల్లింగు సేమ్ కాదు, మీనింగు సేమ్ కాదు. ఎలా చూస్తే ఉదాహరణలు ఐ రెండు ఒకే రకంగా పలుకుతాయి, ఐ అనేసి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే స్పెల్లింగ్ ఒకటి కాదు. ఈ ఐకి అర్థమేమో కన్ను, ఈ ఐకి అర్థమేమో నేను. ఈ విధంగా కేవలం పలికేటటువంటి ప్రొనౌన్సియేషనే సేమ్ తప్ప వాటి స్పెల్లింగ్స్, ఇది ఐ అయితే ఇది ఈవై వేరు, అర్థాలు అనేవి కూడా వేరు. తర్వాత ఫేర్ అంటే ఇదేమో ఛార్జ్ అనమాట, ఛార్జీలు వసూలు చేశారు, రైల్వే ఛార్జీలు. ఫెయిర్ అంటే అందం ఉంది, సంతానం ఉంది, ఈ విధంగా ఉంటుంది. బేర్ అంటే ఎలుగుబంటి, ఈ బేర్ అంటేనేమో నేకెడ్ అని అర్థం, నగ్నము అని అర్థం. స్టేషనరీ, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఉంటేనేమో పెన్నులు, పెన్సిళ్ళు దొరికేది. ఇది స్టేషనరీ అంటే స్థిరంగా ఉన్న, ఒక చోట కదలకుండా ఉన్నటువంటి అని అర్థం. స్టీల్ అంటే ఇది దొంగతనానికి సంబంధించింది.
దొంగతనము, స్టీల్ అంటే దొంగతనం చేయు అని, ఈ స్టీల్ అంటేనేమో ఉక్కు. ఇక థ్రోన్ అంటేనేమో సింహాసనం, ఈ థ్రోన్ అంటే త్రో త్రూ థ్రోన్, దాంట్లో ఉన్నటువంటి థర్డ్ ఫామ్ అనమాట. త్రో త్రూ థ్రోన్, అందులో ఉన్నటువంటి విసిరివేయబడిన అనేసి అర్థమైతే వస్తుంది. ఈ థ్రోన్ అయితే సింహాసనము అని అర్థమైతే రావడం జరుగుతుంది. ఇక హోమోనిమ్స్. హోమో అంటే సేమ్ అండి, నిమ్స్ అంటే నేమ్స్, అంటే ఒకే రకమైన పేర్లు ఉండేటటువంటిది, అంటే ఒకే రకంగా ఉంటాయి. స్పెల్లింగ్స్ మనం చూసినట్లయితే ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకంగా స్పెల్లింగ్ ఉంటుంది, ఒకే రకంగా ప్రొనౌన్సియేషన్ అయితే ఉంటుంది హోమోనిమ్స్లో. హోమోనిమ్స్ అంటే సేమ్ నేమ్స్ అని. ఇప్పుడు సపోజ్ క్లాస్లో విజయ్ అనేటటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. విజయ్ అని పిలిచేంత మాత్రాన స్పెల్లింగ్లో ఏం తేడా ఉండదు. వాడిని విజయ్ అంటాం, వీడిని విజయ్ అని అంటాం, అంతే తప్ప ఒకరిని విజయ్ అని ఇంకొన్ని విజోయే అని పిలవం. ఇద్దరిని విజయ్ అనే పిలుస్తాం. విజయ్ విజయ్ ఇద్దరు విజయ్. కానీ మనం పిలిచిన పిలుపుల్లో అక్కడ మనకేందంటే డిఫరెంట్ పర్సన్స్ కనబడతారు. ఇక్కడ చూడండి, టేక్ రైట్ టర్న్, ఐ హ్యావ్ ఏ రైట్ టాక్. ఇక్కడ రైటు ఇక్కడ రైటు సేమ్ ఒకేలాగున్నాయి, అందుకే హోమోనిమ్ అంటే సేమ్ నేమ్. హోమో నిమ్ అంటే నిమ్ అంటే నేమ్ అని అర్థం, ఒకే పేరు ఉంటాయి. ఓకేనా, సేమ్ నేమ్, సేమ్ నేమ్, సేమ్ నేమ్ ఉందనుకో విజయ్ విజయ్, రెండు కూడా ఒకే రకంగా రాస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే స్పెల్లింగ్ కూడా ఒకే రకంగా రాస్తాం. స్పెల్లింగ్ ఒకే రకంగా రాస్తాం, పలకడం ఒకే రకంగా పలుకుతాం. ఇప్పుడు విజయ్ అని పేరు ఉందనుకోండి, ఒకే రకంగా రాస్తాం, ఒకే రకంగా పలుకుతాం. కానీ మనం విజయ్ అని పిలిచినంత మాత్రాన ఇద్దరు ఒకళ్ళే రారు, డిఫరెంట్ మొహాలు ఉంటాయి వాళ్ళిద్దరికి, కవలలు అయితే తప్ప. ఇక్కడ మనకు అట్లానే మీనింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ రైట్ అని అంటే కుడిగాక, ఇక్కడ రైట్ అంటే నాకు స్వాతంత్రం ఉంది, హక్కు ఉంది అనేది రెండు అనమాట. ఐ హ్యావ్ టేక్ రైట్ అని అంటే కుడివైపుకి తిరుగు అనేసి. ఇక్కడ ఐ హ్యావ్ ఎ రైట్ టు టాక్ అంటే నాకు మాట్లాడడానికి హక్కు ఉందని. ఇక ఫ్రేజల్ వెబ్ విషయానికి వచ్చేస్తే, ఫ్రేజల్ వెబ్ అంటే వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్ లేదా వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, ఈ విధంగా ఉంటుంది. వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్ లేదా వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అనమాట. వెర్బ్ మాత్రం కామన్ ఫ్రేజల్ వెర్బ్లో, యాడ్ అయితే యాడ్వెర్బ్ ఉండాలి లేదా ప్రిపోజిషన్ ఉండాలి. సెమాంటిక్ యూనిట్, దిస్ సెమాంటిక్ యూనిట్ అంటే ఫ్రేజల్ వెబ్ అనే సెమాంటిక్ యూనిట్ కెనాట్ బి అండర్స్టూడ్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ఇండివిడ్యువల్ పార్ట్స్. ముక్కలుగా మనం చూసినట్లయితే ఏమాత్రం అర్థం కాదు. ఐసోలేషన్ అంటే విడివిడిగా చూసినట్టే దీనికి అర్థం కాదు. కాల్ అంటే పిలువు, ఆఫ్ అంటే ఆపేయడం, ఆపేయడం పిలవడం ఆపేయడం, అదే కాదు. క్యాన్సల్డ్ పిలవడం ఆపడం కాదు, రద్దు చేయడం. ఐసోలేషన్లో తీసుకోకూడదు, షుడ్ బి టేకెన్ యాజ్ హోల్, మొత్తంగా తీసుకోవాలి. కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సల్డ్, రద్దు చేయడం, రద్దు చేయనమాట. బ్రోక్ డౌన్ అంటే స్టాప్డ్ వర్కింగ్, కార్ బ్రోక్ డౌన్ అంటే ఏంటంటే కారు ఆగిపోయింది, కారు పనిచేయడం ఆగిపోయింది, ఈ విధంగా అనమాట. ఫ్రేజల్ వెబ్స్ అలా ఉంటాయి. ఇక ఇడియమ్స్ వచ్చేసి మనం తెలుగులో జాతీయాలు అంటుంటాం, ప్రోవెబ్స్ సామెతలు అంటూ ఉంటాం. ఇక్కడ మనకేందంటే కొన్ని ప్రోవెబ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఇట్ ఈస్ నో యూజ్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అనేది ఒక ప్రోవెబ్ అనమాట, సామెత. వీ షుడ్ నాట్ గెట్ అప్సెట్ అబౌట్ సంథింగ్ బ్యాడ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ విచ్ కాంట్ బి చేంజ్. మార్చలేని దానికోసం ఏడవడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడం. ఇట్ ఈస్ నో యూజ్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే కింద పారేసుకున్నటువంటి పాలు అనేవి యాక్చువల్గా మరలా తిరిగి వచ్చి గిన్నెలో పడవు, అది అయిపోయింది దాని పని. కాబట్టి వాటి గురించి అనవసరంగా కాలయాపన అనేది చేయకూడదు. ఇడియమ్స్ ఆర్ ఫిక్స్డ్ త్రూ యూజ్ అండ్ హ్యావ్ టు బి లెర్న్డ్ యాజ్ దే ఆర్. ఇడియమ్స్ అనేవి ఏంటంటే వాడుకలో ఉన్న దాని ప్రకారంగా అవి ఫిక్స్ అవుతాయి. అంటే మనుషులు ఎలా వాడితే అలా ఒక ఫిక్స్డ్గా వచ్చేస్తాయి. అవి ఎట్లా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ మనం నేర్చుకోవాలి తప్ప ఇదేంది ఇలా ఉంది అని అడగడానికి ఆస్కారం అయితే లేదు. ఇక్కడ కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి, వెర్బ్ ఆబ్జెక్ట్ కలిసినటువంటి ఇడియమ్స్ అనేవి ఉన్నాయి. టై యువర్ సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్ అంటే నువ్వే ముళ్ళల్లో పడిపోవడం అనేసి, అంటే ముళ్ళు వేసుకోవడం చుట్టూ తిరిగి, అంటే ఒక దారాన్ని తీసేసుకొని ఎట్లా పడితే అట్లా చేసామనుకోండి ముళ్ళు పడిపోతాయి. అంటే ఏంటి దాని అర్థం అంటే బికమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అంటే గందరగోళానికి గురికావడం. స్పీక్ యువర్ మైండ్ అంటే స్టేట్ యువర్ ఒపీనియన్ ఓపెన్లీ, ఫ్రాంక్గా మాట్లాడడం.
మన మనసులో ఏది ఉందితే అది వాడడం. ప్రిపోజిషన్ అండ్ నౌన్ ఫ్రేజ్. ప్రిపోజిషన్స్ అండ్ నౌన్ ఫ్రేజ్. ఇక్కడ చూస్తే ఇన్ ఫస్ట్ ఉంది ప్రిపోజిషన్, ఎట్టుందా ప్రిపోజిషన్. తర్వాత లీప్స్ అండ్ బౌండ్స్ అంటే వెరీ క్విక్లీ. ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్ అంటే వెరీ క్విక్లీ, చాలా చాలా ఫాస్ట్గా. అట్ ద క్రాక్ ఆఫ్ ద డాన్ అంటే తెల్లవారుజామునే, తెల్లారే అనేసి అర్థం. ఇక కాంపౌండ్స్ అనమాట. ఈ ఈడియమ్స్లో కాంపౌండ్స్ కూడా ఉంటాయి. కాంపౌండ్స్ అంటే ఏంటంటే రెండు పదాలని కలిపినాయి. బ్రెడ్ అండ్ బటర్. ఇక్కడ ఏం అనుకుంటాం, బ్రెడ్ అంటే రొట్టె ముక్క, బటర్ అంటే దాని మీద జామో లేదా అంటే బటర్ అంటే వెన్న అనుకోండి, జామ్ లాగా పూసేసుకొని తినడం అనుకుంటాం. కానీ కాదు, యాక్చువల్గా ఇప్పుడు ఇడియమ్స్తో వచ్చిన ప్రాబ్లం అదే. ఏంటంటే ఇట్లా ఉండడం వల్ల బ్రెడ్ అండ్ బటర్ అంటే తిండు అట్లా అనుకోవడం తప్పు. అది యాక్చువల్గా ఏంటంటే జీవనోపాధి అనమాట. బ్రెడ్ అండ్ బటర్ అంటే అన్ యాక్టివిటీ దట్ ప్రొవైడ్స్ మనీ ఫర్ బేసిక్ నీడ్స్. అంటే బ్రెడ్ అండ్ బటర్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే జీవనోపాధి అని అర్థం, అంతే తప్ప ఆహారం అని కాదు. అందుకే ఇడియమ్స్ అనేవి అవి ఉన్న ఏవైతే రెండు పదాలని బట్టి డిసైడ్ అవ్వవు. ఏదైతే జనరల్ యూసేజ్ ఉంటుందో దాని వలన స్థిరపరచబడతాయి మీనింగ్స్ అనేవి. ఇక ఆర్ట్స్ అండ్ ఎండ్స్ అంటే స్మాల్ థింగ్స్ ఆఫ్ మెనీ కైండ్స్ వితౌట్ మచ్ వాల్యూ. అంటే ఆర్ట్స్ అండ్ ఎండ్స్ అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్, అంటే పెద్దగా ముఖ్యమైనవి కానివి అనమాట. తర్వాత కొన్ని యాడ్జెక్టివ్ స్ట్రింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ రాస్తూ ఉంటాం కదా, అందులో ఏవైతే ఉంటాయో వాటిని ఇడియమ్స్గా పేర్కొంటారు. కూల్, కామ్ అండ్ కలెక్టెడ్ అంటే చాలా రిలాక్స్డ్గా ఉండడం, పెద్దగా గాబరాగా గందరగోళంగా ఉండకపోవడం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటే ఫుల్ ఆఫ్ స్పీడ్ అండ్ ఎగ్జైట్మెంట్ అని అర్థం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలు ఉన్నాయి 1, 2, 3, 4 అని. ఏంటంటే స్ట్రింగ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్తో కూడా ఇడియమ్స్ ఫామ్ అవుతాయి. దానికి ఉదాహరణలు కూల్, కామ్ అండ్ కలెక్టెడ్ కాగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. తర్వాత సిమిలీస్తో ఏర్పడేటటువంటి ఇడియమ్స్ని చూస్తున్నాం. యాజ్ బోల్డ్ యాజ్ బ్రాస్. చూడండి, యాజ్, లైక్ ఈ విధంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాటిని ఏంటంటే సిమిలీస్ అంటాం. ఈ యాజు లైక్తో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనం పోలిక చెప్పేదాన్ని మెటాఫర్ అంటారు. యాజ్ బోల్డ్ యాజ్ బ్రాస్ అంటే వెరీ కాన్ఫిడెంట్. ఇదేంటంటే ఒక లోహం అనమాట బ్రాస్ అనేది. దానిలాగా చాలా బలంగా దిట్టంగా ఉన్నాడు అనుకుంటే తప్పు. వెరీ కాన్ఫిడెంటే, కానీ ఇక్కడ ఒక నెగిటివ్ రిమార్క్ ఉంది. ఏంటంటే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవాన్ని ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అనమాట యాజ్ బోల్డ్ యాజ్ బ్రాస్ అంటే. ఆ తర్వాత ఏ లిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఆర్మ్. నీ చెయ్యి అంత పొడుగు ఉన్నది అంటే వెరీ లాంగ్ లిస్ట్ అని. చెయ్యి చిన్నదే కదా అంతే అనుకుంటే కాదు, చాలా పొడుగున్న లిస్ట్ని ఏ లిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఆర్మ్ అని అంటారు. ఇక్కడ యాజ్ ఉన్నాయి చూసారా, యాజ్ లైక్ గనక ఉంటే అది సిమిలీ అనమాట. పోల్చడంలో ఈ వర్క్స్ లైక్ డాంకీ అన్నారనుకోండి, దట్ ఈజ్ సిమిలీ. హీ ఈజ్ ద డాంకీ అన్నారనుకోండి, అది మెటఫర్ అవుతుంది. ప్రోవర్బ్స్ సామెతలు అనమాట, అంటే హితవాక్యాలు ఇవి, మంచి చెప్పేది. ఇట్ ఈజ్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. పడిపోయినటువంటి పాలు, పారబోసినటువంటి పాల గురించి మనం ఆలోచించడం అనేది టైం వేస్ట్ అవుతుంది అనేసి అర్థం. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే రకమైన రెక్కలు ఉన్నటువంటి, రంగు ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఒక చోటే ఉండి ఎగురుతూ ఉంటాయి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మంచివాడి గుంపులో మంచోడు ఉంటాడు, చెడ్డవాళ్ళ గుంపులో చెడ్డోడు ఉంటాడు. మీకు తెలుసా చెడ్డవాళ్ళు ఉన్నారు, అదే గుంపులో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను కూడా చెడ్డవాడి కిందే లెక్క అనేసి దీని యొక్క అర్థం అనమాట. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే. ఇక ఇడియమ్స్ లిస్ట్ ఇవ్వడం జరిగిందండి, ఆ లిస్ట్ని మనం చూద్దాం. ఆల్ఫా అండ్ ఒమేగా, ఆదియు నేనే అంతము నేనే అని అర్థం. ద బిగినింగ్ అండ్ ద ఎండ్. టు ఫైట్ టూత్ అండ్ నెయిల్ అంటే అన్ని శస్త్రాలు ఉన్నాయి అన్నిటిని ఉపయోగించి గెలవడం, ప్రతి దాన్ని వాడడం, ఏని వదలకుండా. టు ఫైట్ టూత్ అండ్ నెయిల్ ప్రతి దాన్ని ఉపయోగించి గెలుపుని అందుకోవడం. టు టేక్ టు వన్స్ హీల్స్ తెలుగులో ఏంటంటే కాళ్లకు బుద్ధి చెప్పు అనేసి అర్థం అనమాట. ఎవరైనా దొంగతనానికి వెళ్ళాడు, అప్పుడు పోలీసు విజిల్ వినబడింది, అప్పుడు దొంగ కాళ్ళకి బుద్ధి చెప్తాడు అనమాట. అంటే పారిపోవడం, టు రన్ అవే. టు పే త్రూ నోస్ అంటే తల తాకట్టు పెట్టడం అని అర్థం. ఓకే, తల తాకట్టు పెట్టు అనేసి అర్థం అనమాట. అంటే బాగా చాలా ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఈ అర్థం ఏంటంటే తెలియకుండానే ఒక రహస్యాన్ని బయటికి చెప్పడం.
రహస్యం బట్టబయలైద్ది, కావాలని కాదు, జస్ట్ మాటల దీంట్లో అనుకోకుండా దాన్ని రివీల్ చేస్తారనమాట. దాంతో టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటారు. ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే విహంగ వీక్షణం, పైనుంచి చూస్తే ఎలా అంతా జనరల్గా కనబడిద్ది కదా, ఒక వ్యూ అనమాట ఇది, జనరల్ వ్యూ, పైనుంచి కనబడేటటువంటి వ్యూ. బై హుక్ ఆర్ క్రూక్ అంటే మంచో చెడో ఏదైనా చెయ్యి, మంచి అయినా చెయ్యి, చెడైనా చెయ్యి, మొత్తానికి సాధించాలి ఎట్లా అయినా కానీ అని అర్థం అనమాట. స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే అన్రికగ్నైజ్ డేంజర్ అంటే ఉన్న ప్రమాదాన్ని మనం గ్రహించుకోలేకపోవడం. మనం గడ్డిలో ఉన్నాం, గడ్డిలోనే పాము ఉంది అంటే ఏంది, ఆ పామును మనం గ్రహించుకోకపోతే అపాయాన్ని గ్రహించినట్టే. మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్ అంటే మేక్ నో అబ్జెక్షన్, ఎలాంటి అబ్జెక్షన్లు పెట్టకపోవడం. మేక్ నో బోన్స్ అంటే ఎలాంటి ఏమి అడ్డం ఏం చెప్పలేదులే, ఓకే చేశారు అన్నట్టుగా. మేక్ నో అబ్జెక్షన్ ఎలాంటి అబ్జెక్షన్ అనేది చెప్పకుండా క్లియర్ చేయడం అవుదాన్ని. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే వివాదాస్పదం అని అర్థం. వివాదాస్పదం వివాదానికి కారణం అని అర్థం అనమాట. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. మనకి పాకిస్తాన్కి బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంది, కాశ్మీర్, అట్లా అనమాట. ఇక వొకాబులరీ ఈజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ప్రొడక్టివ్ అండ్ రెసెప్టివ్ స్కిల్స్. ప్రొడక్టివ్ అంటే స్పీకింగ్ అండ్ రైటింగ్, రెసెప్టివ్ అంటే లిజనింగ్ అండ్ ఇంకొచ్చేసి స్పీకింగ్, రైటింగ్ ప్రొడక్టివ్, లిజనింగ్, రీడింగ్ ఏదైతే ఉన్నాయో అవి వాటిలో కూడా లిజనింగ్, రీడింగ్ అయినప్పటికీ, స్పీకింగ్ అండ్ రైటింగ్ అయినప్పటికీ కూడా వొకాబులరీ అనేది చాలా చాలా ప్రముఖ పాత్రని వహిస్తుంది. వొకాబులరీ అనేది మనం నేర్చుకొని ఉండాలి, అది దాని యొక్క సారాంశం అనమాట. వొకాబులరీ మెయిన్ LSRWకి.